ఎందుకంటే ఆన్సర్లు కనీసం పెట్టండి సార్, ఏదో ఒకటి పెట్టండి అనేసి అంటే దాన్ని గెస్ చేయలేకపోతున్నారు అసలే. మరి ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి. మీరు దీంట్లో ఒకటి గమనించండి. మీకు తెలియదు ఏమైనా ఉందా ఇందులో అంటే ఏమీ లేదు. పంజాబ్ తెలుసు, రాజస్థాన్ తెలుసు, లడక్ తెలుసు, జమ్మూ అండ్ కాశ్మీర్ తెలుసు, హర్యానా తెలుసు, ఉత్తరప్రదేశ్ ఆల్సో తెలుసు, ఉత్తరాఖండ్ ఆల్సో ఫైండ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్ ఆల్సో ఫైండ్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏముంది ఇంకా ఉత్తరాఖండ్, పంజాబ్, లడక్ ఇవన్నీ తెలిసినాయి, కానీ మనకు ఆన్సర్ తెలియట్లే. అది వచ్చిన బాధ. ఉత్తరాఖండ్ అనేటువంటిది సెంట్రల్ జోన్. ఎస్ ఎస్ మేడం, గుడ్ గుడ్ అనాలిసిస్ బాగుంది. అంటే ఉత్తరాఖండ్ సంబంధించి ఎక్కడ ఉంది, ఇది తీసేద్దామంటారా ఏంటి? ఉత్తరాఖండ్ లైన్ తీసేసినాం. నెక్స్ట్ ఇది కూడా ఉత్తరాఖండే తీసేసినాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకేడుంది మేడం, ఇది ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కూడా తీసేయచ్చు. ఇక మిగిలిపోయింది ఏంటంటే 1. ఓకేనా, మనకు రావాల్సింది అదే, మిగిలిపోయింది ఇది. మనకి రాష్ట్రాలు ఏ జోన్కి చెందినయో తెలిస్తే ఆటోమేటిక్గా ఇట్లా క్యాన్సిల్ అయిపోద్ది. కానీ మనకు ఉన్నటువంటిది ఇక్కడ సెకండ్ థాట్ ఒకటి ఉంటుంది మేడం, ఇది చూసుకోండి ఒకసారి. సెకండ్ థాట్, ఈ సెకండ్ థాట్ ఏంటి అనేసి అంటే ఇక్కడ ఓన్లీ స్టేట్స్ అడిగాడు, కానీ ఇక్కడ ఏం చేస్తాడు, లడక్ ఇచ్చాడు, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇచ్చాడు, ఇక్కడ లడక్ ఇచ్చాడు. కాబట్టి లడక్ అనేటువంటిది ఇది 1 యూటీ. ఏంటంటే ఇది యూటీ కాబట్టి వాడు యూటీ అడగలేదు కాబట్టి ఇది క్యాన్సిల్ అంటాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఆల్సో యూటీ కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ అంటాడు. లడక్ మళ్ళీ కింద ఇచ్చిండి, ఇది ఒక యూటీ రాష్ట్రం కాదు కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ అనేసి అంటాడు. ఇప్పుడు మిగిలిపోయింది యూటీ లేకుండా ఎవరు అనేసి అంటే ఇది, కాబట్టి ఇదే ఆన్సర్ అని పెట్టొస్తారు మన వాళ్ళంతా. కానీ ఇక్కడ కాన్సెప్ట్ అనేటువంటిది స్టేటా యూటీ అనేటువంటి కాన్సెప్ట్ కాదు సార్. ఇక్కడ ఎగ్జామినర్ దృష్టిలో స్టేట్ యూటీ అనేది కాకోకుండా వీడి దృష్టిలో ఏమంటున్నాడు ఇక్కడ అనేసి అంటే ఉత్తర జోన్కి సంబంధించినటువంటిదే కావాలి వాడికి. ఓన్లీ ఉత్తర జోన్, కేవలం ఉత్తర జోన్కి సంబంధించిందే కావాలి. కానీ అది యూటీయా లేదా స్టేటా అనేటువంటిది ఎగ్జామినర్కి అవసరం లేదు. ఎగ్జామినర్ దృష్టిలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినర్ దృష్టిలో యూటీ అనేటువంటిది స్టేట్ అనేటువంటి 2 వేరియేషన్స్ లేవు. దీనికి బెస్ట్ ఉదాహరణ, మన తల్లిదండ్రుల దగ్గరికి మనం వెళ్ళి అమ్మా నేను ఎక్కువ ఇష్టమా, లేకపోతే అన్నయ్య ఉంటే అన్నయ్య, చెల్లి ఉంటే చెల్లి, తెలుసు కదా. అట్లా ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించి ఆడ మగ ఇద్దరు పిల్లలుగా ఉంటే మీకు ఆడపిల్ల ఇష్టమా మగపిల్ల ఇష్టమా అనేటువంటి క్వశ్చన్ కనుక అడిగితే ఏ తల్లిదండ్రులైనా ఒకటే విషయం చెప్తారు, మాకు ఇద్దరు సమానమే. ఇప్పుడు మన కేంద్రం దృష్టిలో, మన భారతదేశం దృష్టిలో, ఎగ్జామినర్ దృష్టిలో రాష్ట్రము, కేంద్రపాలిత ప్రాంతాలు వేరు వేరుగా మీరు చూడమాకండి, 2 వాటికి సమానమే. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏమంటున్నాడు ఇక్కడ అనేసి అంటే ఉత్తర జోన్, ఓన్లీ వాడి కాన్సెప్ట్ లో ఉత్తర జోన్. అందుకే మీకు ఇందాక జోన్ కు సంబంధించి ఇచ్చినప్పుడు నేను ఏం చేసిన, ఆ జోన్ లో ఎడ చూసుకోండి, ఈ జోన్ లో 4 రాష్ట్రాలు ఉన్నాయి, 4 కేంద్రపాలిత ప్రాంతాలను ఇచ్చేసిన ఎమ్మటే సేమ్ టు సేమ్ అదే జోన్ సమాంతరంగా ఇచ్చేసినాం. ఎక్కడ మనం కూడా పక్షపాతం చూపెట్టలే. వాడి కాన్సెప్ట్ ఏంటి, నార్త్ ఇండియన్ జోన్ ఏదైతే ఉందో ఆ జోనే కావాలి, అంతే తప్ప అది రాష్ట్రం అయితే రాష్ట్రం అనేసి, యూటీ అయితే యూటీ అనేటువంటిది అయితే తెలియపరచాల్సింది ఏమీ లేదు. ఎందుకు సార్ మీరు దీన్ని ఎలా డిసైడ్ చేస్తారు? ఇలా డిసైడ్ చేయడానికి మీకు అధికారం ఎక్కడదనేసి నన్ను అడగొచ్చు. దీనికి ఒకటి క్వశ్చన్ నేను చెప్తా, దానికి చెప్పినటువంటి ఆన్సర్ మీరు చెప్తే నాకు అర్థమవుతుంది. ఓకేనా, వాడు ఏమన్నాడు అనేసి అంటే క్వశ్చన్ ఎస్ఐలో ఇచ్చింది సార్. ఈ క్వశ్చన్ కూడా పిట్టి, ఏంటంటే ఇది పిట్టి అనే పక్షి సంరక్షణ కేంద్రం, పక్షి సంరక్షణ కేంద్రం, సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో గలదు, ఏ రాష్ట్రంలో గలదు అని ఇచ్చాడు. ఏ రాష్ట్రంలో గలదు అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మొత్తం మీద మంచిగా గమనించండి క్వశ్చన్ ని. పిట్టి అనేటువంటి పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో గలదు. ఇక్కడ ఆప్షన్ 1 ఏమి ఇచ్చిండు అనేసి అంటే కేరళ స్టేట్, ఆప్షన్ 2 ఏమి ఇచ్చాడు అనేసి అంటే కర్ణాటక స్టేట్, ఆప్షన్ 3 ఏమి ఇచ్చాడు అనేసి అంటే లక్షద్వీప్, 4 వచ్చేసి తమిళనాడు స్టేట్ ఇచ్చాడు. ఓకేనా, పిట్టి అనేటువంటి పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు, ఇది క్వశ్చన్ సార్. మనకి క్వశ్చన్ ఇచ్చి దాంట్లో ఆప్షన్ కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ ఐలాండ్స్ అండ్ మనకి తమిళనాడు స్టేట్ అని ఇచ్చాడు. అయితే ఈ కేరళ అనేటువంటిది, కర్ణాటక అనేటువంటి, తమిళనాడు అనేటువంటి ఈ 3 కూడా మనకి స్టేట్స్, ఇవి స్టేట్ గా మనం పిలుస్తున్నాం. మరి లక్షద్వీప్ అనేటువంటిది మనకి యూటీ, ఇది ఏంటంటే అది ఒక యూటీ. బట్ మనకి పిట్టి అనేటువంటిది ఎక్కడ ఉంది అనేసి అంటే లక్షద్వీపుల్లో ఉంటుంది మనకి. ఇక్కడ మీకు లక్షద్వీపుల యొక్క క్యాపిటల్ సిటీ కవరట్టి, ఇది పిట్టి, కవరట్టి పిట్టి ఎట్లున్నాయి, దగ్గర సంబంధం లేవు. ఈ కవరట్టి అనేది ఏదైతే ఉందో కవరట్టికి కింది భాగంలో ఉన్నదే పిట్టి అనేటువంటి ఐలాండ్. ఈ పిట్టి అనేటువంటి ఐలాండ్ నే పక్షి సంరక్షణ కేంద్రంగా మన ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇట్లా ఈ పిట్టి అనేటువంటి పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదని ఇచ్చాడు. బట్ అక్కడ స్టేట్ ఏంటి, లక్షద్వీపులు అనేటువంటిది, కానీ అది స్టేట్ కాదు, యూటీ.
ఇప్పుడు చాలా మంది ఏం చేశారంటే ఏమడిగిండి ఇక్కడ పర్టికులర్ గా రాష్ట్రం అని అడిగాడు. కాబట్టి ఇక మనం లక్షద్వీపులు అనేది యూటీ, అది ఛాయిస్ కింద తీసుకుందాం. ఇక నేను కేరళ పెడతా, నువ్వు కర్ణాటక పెట్టుకో, నువ్వు తమిళనాడు పెట్టుకో, నేను కేరళ పెడతా, నువ్వు కర్ణాటక పెట్టుకో, నేను తమిళనాడు పెడతా అని చెప్పేసి మొత్తానికి పంచుకున్నారు. ఇక లాస్ట్కి వచ్చిన తర్వాత కీ పేపర్ ఇచ్చేసరి కల్లా కీ పేపర్ లో మనకి లక్షద్వీప్ అనేటువంటిది ఆన్సర్ ఉంది. అప్పుడు మనోళ్ళు ఏమన్నారు తెలుసా, మనోళ్ళు అంటమే కాదు, డైరెక్ట్ పేపర్ నా దగ్గర పట్టుకొచ్చేసి సార్ ఇక్కడ స్టేట్ అడిగింది కదా సార్, మరి ఇక్కడ ఏంటి సార్ ఇది యూటీ అనేటువంటిది ఆన్సర్ ఇచ్చిండు. ఎగ్జామ్ పెట్టినాక వాళ్ళకు కూడా తెలియలేదు, చూసారా సార్, చూసారు కదా, యూటీ అయితే స్టేట్ అనేసి ఆన్సర్ ఇచ్చిండు సార్. ఇక ఫైనల్ కీ వస్తుంది కదా సార్, ఆ ఫైనల్ కీలో మాత్రం ఖచ్చితంగా మారిద్దిలేండి అనేసి అన్నారు. మారదని నేను చెప్పి, ఎందుకు మారదు సార్ అనేసి అన్నాడు. అక్కడ పిట్టి అనేది ఇక్కడే ఉందని చెప్పి నేను, మీరు క్లాసులు సకరంగా వినరు, రెండు నాయన క్లాస్ కనేసి అంటే రారు, క్లాస్ ఇక్కడ స్టార్ట్ అయితే వెనక నుంచి బుక్కులు పట్టుకొని పారిపోతారు. ఏది అట పారిపోతారు అనేసి ఏమన్నా అడిగినాం అనుకో, ఏ బుక్కో సార్ జాగ్రఫీ నుంచి ఎన్ని వస్తాయి, తిప్పు కొడితే 4 వస్తాయి, మహా అయితే 10 వస్తాయి. ఈ 10 కోసం ఎవడు కూర్చుంటాడు, అర్థమెటిక్ క్లాస్ అయితే కుప్పలు వస్తాయి. ఏది ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి అయితే అర్థమెటిక్ అయితే కుప్పలు వస్తాయి, మేము ఆడ కూర్చుంటాం. అదే గ్రూప్స్ సంబంధించిన వాళ్ళు అయితే పెట్టు, ఎకానమీ పెట్టు, అది అర్థం కాకపోయినా సరే బాడుగుండే ఎంతవరకు గీక్కుంటూ కూడా కూర్చుంటాం. ఆన్నే కథనం ఇక నిండిపోద్ది, ఆయన ఎట్టన్నా చెప్తామని. కానీ మీ మాత్రం అన్నే కూర్చొని రతనే ఉంటాం. నువ్వు పెట్టు, హిస్టరీ క్లాస్ పెట్టు, అందులో స్కోరింగ్ ఎక్కువ, అట్టనే కూర్చుంటా. పాలిటీ పెట్టు, అట్టనే కూర్చుంటా. నీ జాగ్రఫీ ఏమవుతుంది సార్, ఇది సిచ్యువేషన్. మొన్న గ్రూప్ 2కి సంబంధించేసి పేపర్ 1లో స్కోరింగ్ ఎక్కువ మందికి దగ్గర ఉద్యోగం రాకుండా పోయింది. 130, 132 ఎకానమీ పేపర్లో. పేపర్ 2కి సంబంధించి, పేపర్ 3కి సంబంధించి కూడా టాపెస్ట్ స్కోర్స్ వచ్చేసాయి. 130, 140, 142 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పేపర్ 1కి వచ్చిన తర్వాత 90, 83, 70, 60 ఏంటి సార్ ఈ మార్కులు అనేసి అంటే ఇక ఆడికే స్టాప్ అయిపోయింది. ఎందుకంటే అంత ఎక్కువగా మనకు సిలబస్ ఉంది పేపర్ 1లో. ఆ పేపర్ 1లో ఎక్కువ సిలబస్ ఉంది. జాగ్రఫీకి సంబంధించి 2, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్రోల్మెంటల్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్, ఇవే బాగా ఎక్కువగా వచ్చేది. ఆ సబ్జెక్టులు అనేటువంటి ఎవరు పర్టికులర్గా చూడక, ఇక హిస్టరీ మొత్తం కూడా చదివితే ఎలా కూడా వస్తుంది, పాలిటీ చదివితే ఎలా కూడా వస్తుంది, కానీ కవర్ చేయనటువంటి సబ్జెక్టులు ఇవి మళ్ళీ ఎక్కువ వచ్చేది ఇందులోనే. ఆ దెబ్బతో గుల్ల అయిపోతారు. కానీ చూడాల్సింది ఇదే. దయచేసి దీన్ని గమనించండి. ఈరోజు సండే అనేసి చాలా మంది మంచి హాలిడే ప్రకటించుకున్నారు, వాళ్ళకే చాలా మంది రాలేదు క్లాస్కి. దయచేసి క్లాసెస్కి అటెండ్ అవ్వండి, పారిపోమాకండి. అట్లా పారిపోయిన వ్యక్తులే పేపర్ పట్టుకుని వచ్చేసి దీనికి ఆన్సర్ చెప్పండి సార్ మీ జాగ్రఫీ కానీ అన్నారు. నేను చెప్పే ఇక్కడ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, వాడు ఏమంటుండో వాడి ఉద్దేశం ఇంపార్టెంట్, కానీ అది స్టేట్ యూటీ అనేటువంటిది ఆ ఉద్దేశం కాదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పిట్టి అనేటువంటిది ఎక్కడుంది, వాడి ఉద్దేశం ఏంది, పిట్టి అనేది ఎక్కడుంది, అది లక్షద్వీపులో ఉంది. అది స్టేట్ అయితే ఏంది, యూటీ అయితే ఏంది, వాడి దృష్టిలో 2 వేరు అనేసి అనుకోవట్లేదు. ఎక్కడుంది చెప్పరా బాబు అనేసి అన్నది అంతే. కాకపోతే అది అడగాలి కాబట్టి రాష్ట్రం అని అడిగిండు. వాడి దృష్టిలో ఏంటి అనేసి అంటే అది రాష్ట్రమైన కేంద్రపాలిత ప్రాంతమైన ఒకటే, కానీ అది ఎక్కడుందో చెప్పు అనేసి అన్నాడు. చెప్పేసరికి ఏమొచ్చింది, లక్షద్వీప్ ఐలాండ్స్. ఫైనల్ కీలో కూడా అదే వచ్చేసింది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఈ క్వశ్చన్ ఆధారంగానే మళ్ళీ మనకు క్వశ్చన్స్ వస్తే తగు జాగ్రత్త వహించండి. కాన్సెప్ట్ ఇంపార్టెంట్, అందుకోసమనే మిస్టేక్ చేయమాకండి. ఆ కాన్సెప్ట్ ప్రకారం మాత్రం మూవ్ అవ్వండి. ఇది దేనికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, ఇది 4th క్వశ్చన్ లో మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇది ఒక లడక్ యూటీ అని ఇచ్చాడు, జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ, లడక్ అనేది ఒక యూటీ. ఇక్కడ ఓన్లీ స్టేట్స్ అడిగారు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేస్తా, దీన్ని కూడా క్యాన్సిల్ చేస్తా. ఇదేనా ఆన్సర్ అని పోతే మాత్రం వాడు క్యాన్సిల్ చేస్తాడు. ఓకేనా, వాడు క్యాన్సిల్ చేస్తాడు. కాబట్టి ఎగ్జామినర్ దృష్టిలో వాడి కాన్సెప్ట్ ఏంటి, ఉత్తర జోన్ సంబంధించినవి కావాలి. కాబట్టి ఉత్తరప్రదేశ్ కాదు, సెంట్రల్ జోన్, ఉత్తరాఖండ్ సెంట్రల్ జోన్, ఉత్తరాఖండ్ సెంట్రల్ జోన్. ఇక్కడ సెంట్రల్ జోన్ వచ్చింది. వాడికి ఓన్లీ నార్త్ జోన్ కావాలి. ఇందులో ఏ జోన్ లేదు, ఓన్లీ నార్త్ ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఈస్ 1. ఇట్లా పెట్టిన ఆన్సర్. ఇజ్ ఇట్ క్లియర్?